దేశ ఆర్థికాభివృద్ధికి ఎగుమతుల పెంపునకు తోడ్పడతామని, యువతకు ఉద్యోగ అవకాశాలు అపారంగా కల్పిస్తామని వాణిజ్యవేత్తలు హామీలు ఇస్తారు. ఆ హామీలతోనే బ్యాంకులను వంచిస్తారు. పరిశ్రమలు, ప్రాజెక్టులు, వ్యాపారాలు నెలకొల్పుతామనే నెపంతో బ్యాంకుల వద్ద భారీ స్థాయిలో అప్పులు తీసుకుంటారు. దురదృష్టం ఏమిటంటే ఇందులో ప్రజాసేవకులుగా ముసుగు వేసుకున్న నాయకులు ఎక్కువగా ఉండడం. రాజకీయ పెద్దలు బకాయిలు తిరిగి చెల్లించరు. ఫలితంగా వేలు, లక్షల కోట్ల రూపాయలు నిరర్ధక ఆస్తులుగా మారుతున్నాయి. రెండు 2012 ఆర్థిక సంవత్సరాంతానికి పబ్లిక్ రంగం బ్యాంకుల మొండి బకాయిలు 15,550 కోట్ల రూపాయలు. అదే 2015 మార్చి నాటికి మూడింతలు పెరిగి 52,542 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2004-2012 సంవత్సరాల మధ్య 4% పెరిగిన ఈ బకాయిలు 2013-2015 సంవత్సరాల మధ్య కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 60% పెరిగాయి. బ్యాంకుల నుంచి మామూలు జనం తీసుకునే అప్పులు చాలా వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసూలైపోతుంటాయి. ఈ వర్గాల అత్యవసరాలకు బ్యాంకులు అప్పులివ్వడమే అరుదు. ఇచ్చిన అవసరానికి మించి హామీలు, ఆస్తుల పత్రాలు తీసుకుంటాయి. రుణగ్రహీతలు కూడా నిజాయితీతో, పరువుకు భయపడి సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తుంటారు. లేని పక్షంలో బ్యాంకు మేనేజర్లు వారి పరువు బజారున పడవేస్తుంటారు. అందుకే మొండి బకాయిలకు పేద, మధ్యతరగతి వర్గాలకు సంబంధం ఉండదు. బ్యాంకుల నుంచి ఏ అవసరం కోసం రుణాలు తీసుకుంటారో ఆ ప్రాజెక్టు గాని, పరిశ్రమ గాని నిలదొక్కుకోవడానికి పట్టే సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సరళమైన నిబంధనలపైనే వీరికి బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. అయినా చెప్పిన ప్రాజెక్టునే పెట్టని వారు నామమాత్రంగా పరిశ్రమలు పెట్టినట్లు చూపించి ఆ డబ్బును ఇతరత్రా అవసరాలకు మళ్లించుకునే బడాబాబులు లెక్కలేనంతమంది. అటువంటి వారు కేంద్రంలో, రాష్ట్రాల్లో ఉన్నత అధికార పదవులు వెలిగిస్తూనూ ఉండవచ్చు. బ్యాంకుల వద్ద అప్పు తీసుకున్న సొమ్ముతో సొంత ఆస్తులు, ఆర్భాటాలు పెంచుకుంటున్న వారు లెక్కలేనంతమంది. ఇటువంటి వారి మొండి బకాయిలకు నిరర్ధక ఆస్తులు అని బ్యాంకులు ముద్దు పేరు పెట్టుకున్నాయి. ముద్దు పేర్లు ఎన్ని ఉన్నా ఆ పేర్లు వెనుకున్న శక్తులను అడ్డుకోవడానికి సర్కారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? దీనికి జరగవలసింది ఆపరేషన్ మాత్రమేనని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ అంటున్నారు. అలాంటి చికిత్స చేయగలిగే శక్తి ఆయనకు ఉన్నదా? నిజంగా అందుకు ఆయన చొరవ చూపితే ఆ పదవిలో కొనసాగలరా? బ్యాంకులు తమ మొండి బకాయిల సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ అంటున్నారు. రిజర్వ్ బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ముంద్రా మరో అడుగు ముందుకు వెళ్లారు. బ్యాంకుల మొండి బకాయిల సమస్య అవి ప్రైవేటా, ప్రభుత్వ రంగమా, ఎవరి యాజమాన్యంలో ఉన్నాయన్న దానితో నిమిత్తం లేనిదని, కేవలం నిర్వహణా లోపం వల్ల మాత్రమే తల ఎత్తుతున్నదని ఆయన కుండబద్దలు కొట్టారు. అంటే కింది నుంచి పై స్థాయి వరకు పబ్లిక్ రంగ బ్యాంకుల యాజమాన్య బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులే ఈ బకాయిలకు బాధ్యులని చెప్పకనే చెప్పారు. మొండి బకాయిల వల్ల వ్యాపార నష్టాలు అపారంగా పెరిగిపోయి దివాలా అంచుకు చేరిన పబ్లిక్ రంగ బ్యాంకులను కాపాడడానికి ప్రభుత్వం తరచూ తన ఖజానా నుంచి వేలాది కోట్ల రూపాయలను కేటాయిస్తుంది.
పబ్లిక్ రంగ బ్యాంకులను కాపాడడానికి ప్రభుత్వం తరచూ తన ఖజానా నుంచి వేలాది కోట్ల రూపాయలను కేటాయిస్తుంది. వచ్చే 4 ఏళ్లలో ఇందుకు 70,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించాల్సి ఉంటుందని ఇప్పటికే అంచనా వేసుకున్నారు. అది ఏ మూలకు చాలదని నిపుణులు భావిస్తున్నారు. ఇలా బ్యాంకులను ఆదుకోవడానికి ప్రభుత్వం విడుదల చేస్తున్న సొమ్ము ఎక్కడి నుంచి వస్తోంది? సామాన్య ప్రజలు కట్టే పన్నుల ఆదాయం నుంచే. సాధారణ రుణగ్రహీతలకిచ్చే అప్పుల మీద బ్యాంకులు వసూలు చేస్తున్న అధిక వడ్డీ ధనాన్ని కూడా అవి ఈ మొండి బకాయిల వల్ల ఏర్పడుతున్న బొరియలను పూడ్చడానికే ఉపయోగిస్తున్నాయి. అంటే బ్యాంకులు కాకులను కొట్టి గద్దలకు వేస్తున్నాయి. చిన్న చేపలను పెద్ద చేపలకు ఆహారంగా విసురుతున్నాయి. ఈ అప్పులిచ్చేప్పుడు వారి నుంచి గట్టి హామీగా తగినంత విలువగల ఆస్తుల పత్రాలను తీసుకోవడంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఇచ్చిన అప్పును తిరిగి వసూలు చేసుకునే శక్తి బ్యాంకులకు లోపిస్తోంది. దీనంతటికీ వెనుక బ్యాంకు అధికారుల అవినీతి, ఉన్నత అధికార పదవుల్లోని నేతల పలుకుబడి దండిగా ఉన్నాయన్నది సుస్పష్టం. బ్యాంకుల నుంచి రుణం పొందిన ఎగవేతదారులకు సంబంధించిన కంపెనీల వివరాలు కూడా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేనా, ఏ కంపెనీల రుణాలను పునర్వ్యవస్థీకరించింది ఆ కంపెనీల జాబితా కూడా తమకు అందజేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సరైన నియమ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ విధంగా భారీ రుణాలు ఎలా ఇచ్చాయని కూడా ప్రశ్నించింది. రుణాలు ఇవ్వడం సరే, వీటి రికవరీకి అవసరమైన యంత్రాంగం ఉందా లేదా అని అత్యున్నత న్యాయస్థానం వేసిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం వస్తుందన్నది వేచి చూడాల్సిందే. కార్పొరేట్ సామ్రాజ్యాలు నడుపుతున్న మహామహుల జాబితా మీ వద్దనే ఉంది. వీరి బకాయిల వివరాలను కూడా మాకు అందించండి అని ప్రశ్నించింది. మీడియాలో మాత్రం 29 ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు 1.14 లక్షల కోట్లుగా ఉన్నాయని, డాలర్లలో చూస్తే $16.7 బిలియన్ ఉన్నట్లు ప్రకటించాయి. ఇవన్నీ కూడా గడిచిన 2 ఏళ్ల నుంచే ఉన్నాయని, అంతకు ముందున్న వాటి సంగతేమిటని న్యాయమూర్తులు ప్రశ్నించారు. సర్వోన్నత న్యాయస్థానం కోరిన వివరాలను సీల్డ్ కవర్లో అందచేయాలని సూచించింది. న్యాయవాది, ఉద్యమకారుడు ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన కేసు విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నోటీసులు, ఈ ఆదేశాలు జారీ చేయడం ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ రంగంలోని హడ్కో కేటాయించిన రుణాలు మొత్తం 14,000 కోట్ల వరకు ఉన్నాయని, ఇవన్నీ 2000 సంవత్సరంలోనే కేటాయించిందని, అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు కేటాయించిన 40,000 కోట్ల రూపాయలను ఒక్క సంవత్సరంలోనే గత ఏడాది రద్దు చేసిన అంశాన్ని ఉటంకిస్తూ వాటిపై విచారణ జరిపించాలని కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వసూలు కాని బాకీలు పేరుకుపోతుండడం, సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ కూడా గడిచిన 2 త్రైమాసికాల నుంచి బ్యాంకులను హెచ్చరిస్తున్న నేపథ్యంలో సుప్రీం ఆదేశాలు మరింత ఊతం ఇచ్చాయి. వీటికి తోడు ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో కూడా 3వ త్రైమాసికంలో వసూలు కాని బాకీల ప్రభావం మరింతగా కనిపించింది. ప్రతి బ్యాంకులోనూ మొండి బాకీల కేటాయింపులు పెంచుతూ రావడంతో రిజర్వ్ బ్యాంకు ముక్కుపిండి వసూలు చేయాలన్న ఆదేశాలను అద్దం పట్టింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2017 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఆస్తి, అప్పుల పట్టీలను ప్రక్షాళన చేసుకోవాలని ఆదేశించింది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో రాని బాకీలు మొత్తం $100 బిలియన్ వరకు ఉన్నట్లు అంతర్జాతీయ సర్వే సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. అలాగే భారతీయ కరెన్సీలో చూస్తే ఈ మొత్తం 6.8 లక్షల కోట్లకు సమానంగా ఉంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే రాని బాకీల్లో మొత్తం 85% రావాల్సి ఉంది. విదేశాల్లోని నల్లధనాన్ని భారత్కు రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సుప్రీం పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయి. ఇందుకోసం సుప్రీం మార్గదర్శకాలతో కూడిన ప్రత్యేక దర్యాప్తు కమిటీ సిట్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. సత్వర దర్యాప్తునకు ఉపక్రమించిన సిట్ తన ప్రగతి నివేదికలను సుప్రీంకు అందజేస్తూ వస్తోంది. ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన బ్యాంకింగ్ వ్యవస్థలో పెరిగిపోతున్న మొండి బకాయిలు, రాని బాకీలు, నిరర్ధక ఆస్తులు, ఇలా వివిధ రూపాల్లో ఉన్న బకాయిలను ఓ కొలికి తీసుకురావాలంటే సుప్రీంకోర్టు లాంటి న్యాయ వ్యవస్థలు జోక్యం అనివార్యమని మేధావులు, ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు కార్పొరేట్ మొండి బకాయిదారుల్లో గుబులు రేపుతున్నాయి. దేశంలోని బడా కార్పొరేట్ సంస్థలు మితిమీరిపోయి రుణాలు చేయడాన్ని నిలువరించేందుకు ఒక డేటాబేస్ను నిర్వహిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు. కొన్ని రుణాలు మంచివే అయినా అవి మితిమీరి ఉండకూడదని, వాటిని హేతుబద్ధం చేయాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ మొత్తంలో రుణాలు తీసుకున్న బడా కార్పొరేట్ల వివరాలు ప్రధాన బ్యాంకులన్నింటికీ అందజేస్తామని చెప్పారు. భారతీయ బ్యాంకుల వద్ద తగినంత మూలధనం లేదన్న మాటను మాత్రం ఆయన అంగీకరించలేదు. భారత ఆర్థిక స్థితి గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వ రుణాల్లో విదేశీ వాటా 3-3.2% ఉందని, ఇది చాలా హేతుబద్ధమైన స్థాయి అని ఆయన చెప్తున్నారు. వడ్డీ రేట్లను కనిష్ట స్థాయి వరకు తగ్గించుకుంటూ పోవడం ఏమాత్రం మంచి ఆలోచన కాదని రాజన్ అన్నారు. ధరల్లో వ్యత్యాసం కారణంగా ఫైనాన్షియల్ మార్కెట్లలో బూమ్ ఏర్పడే కన్నా ఆయా మార్కెట్ల వృద్ధి వాస్తవికంగా ఉండేలా చూడడమే మంచిదని అంటున్నారు. ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టే మొండి బకాయిదారులు ఎంతటి వారైనా ఫాస్ట్రాక్ కోర్టుల్లో విచారణ జరిపించి కఠిన శిక్షలు వేయాలి. ఇందుకోసం ఓ విధానం రూపొందించాలి. ఇటువంటి చర్యలకు కారకులైన వారికి గౌరవ స్థానాలు దక్కకుండా చూడాలి. మామూలు దొంగతనాలకు, బ్యాంకు దోపిడీలకు పాల్పడే ముఠాలతో సమానంగా చూసినప్పుడే ఈ బెడద మన ఆర్థిక రంగానికి కొంతవరకైనా తొలగిపోతుంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో రిపోర్ట్తో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలని బ్యాంకుల జాతీయకరణ జరిగింది. గ్లోబలైజేషన్ కారణంగా జాతీయ బ్యాంకులు అసలు లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోయాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిలు, పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తులపై కోర్టులు కొరడా జల్పించాల్సి వస్తోంది. సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన స్థితి. 500 కోట్ల రూపాయలకు పైగా ఉన్న బకాయిదారుల జాబితాలను అందజేయాలని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంకును ఆదేశించడంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ అంశంపైనే ఇవాల్టి మన స్పెషల్ రిపోర్ట్. ముందుగా వాస్తవిక స్థితి ఎలా ఉందో ఓసారి పరిశీలిద్దాం.
రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన గణాంకాల ప్రకారం 2013 నుంచి 2015 సంవత్సరాల వరకు 3 ఏళ్లలో 29 జాతీయ బ్యాంకులు ఉమ్మడిగా 1.14 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశాయి. అంటే బ్యాంకుల ఖాతాల్లో ఈ వసూలు కాని బాకీలు ఇక వసూలు కావని నిర్ధారణకు వచ్చినట్టన్నమాట. దౌర్భాగ్యమేమిటంటే ఇంత పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న వారిలో పెద్ద మొత్తాల్లో రుణం తీసుకున్న వారి పేర్లు రిజర్వ్ బ్యాంకు వెల్లడించలేకపోయింది. చేస్తుంటే ప్రజల కష్టార్జితమైన సొమ్మును ఇలా దిగమింగి కిమ్మనకుండా చాటున ఉండగలుగుతున్న ఆ పెద్ద మనుషులెవరో తెలిసేది. రెండు 2004 నుంచి 2015 వరకు 12 ఏళ్లలో జాతీయ బ్యాంకులు మాఫీ చేసిన రుణం 2.11 లక్షల కోట్లయితే కేవలం ఆఖరి 3 సంవత్సరాల్లోనే మాఫీ చేసిన రుణం ఇందులో సగం కంటే ఎక్కువ. అంటే గత ప్రభుత్వపు దశ నుంచి ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నిరర్ధక ఆస్తులు అసాధారణంగా పెరిగిపోయాయి. స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి పేరిట పెట్టుబడి పెంచటానికి ప్రభుత్వం ఈ శతాబ్దం మొదటి నుంచి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వటానికి దూకుడును ప్రదర్శిస్తూ వస్తోంది. దేశ బ్యాంకింగ్ రంగం జాతీయ బ్యాంకుల ద్వారా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కారణంగా ప్రభుత్వ ఒత్తిడికి లొంగి జాతీయ బ్యాంకులు రుణాలు మంజూరు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ అండదండలతో కార్పొరేట్లు తమ ప్రాజెక్టుల వ్యయాన్ని విపరీతంగా పెంచి చూపి నిజమైన అవసరానికి మించి చాలా ఎక్కువ మొత్తంలో రుణాలు కొట్టేశాయి. ప్రభుత్వ ఒత్తిడి కారణంగా ఆ ప్రాజెక్టుల లాభనష్టాల బేరీజు కూడా వేయటం సక్రమంగా జరగదు. ఆ కారణంగా జాతీయ బ్యాంకులు డజను ప్రాజెక్టులకు లక్షలకు లక్షలు రుణాలు మంజూరు చేశాయి. తీసుకున్న ఆ రుణాల్లో చాలా పెద్ద భాగమే ఈ కార్పొరేట్ సంస్థలు తీర్చలేదు. చాలా పెద్ద మొత్తంలో ఇలా సొమ్ము ఇరుక్కుపోవటంతో బ్యాంకుల మూలధనంపై ఒత్తిడి పెరిగింది. కొత్తగా రుణాలివ్వటం తగ్గిపోయింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ విషయంలో కలుగజేసుకోవాల్సి వచ్చింది. 6 వారాల్లో 500 కోట్ల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారి పేర్లు వెల్లడించాలని రిజర్వ్ బ్యాంకును ఆదేశించింది. ప్రజాధనాన్ని పందికొక్కుల్లా భోంచేస్తున్న వారి జాబితా ఇప్పటికైనా బయటకు వస్తుందా? ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు బ్యాంకులు అత్యుత్సాహం చూపించాయి. బ్యాంకుల సొమ్ముతో కోట్ల టర్నోవర్ సాధించిన కంపెనీలు తర్వాత అసలు బకాయిలు తీర్చేందుకు ఇష్టపడడం లేదు. ఈ కారణంగానే బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయి. ఆ ప్రభావం దేశ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతోంది. అమెరికా కేంద్రంగా 2008 సెప్టెంబర్లో ప్రపంచ ఫైనాన్స్ ఆర్థిక సంక్షోభాలు మొదలయ్యాయి. నాడు ఈ సంక్షోభ ప్రభావం భారతదేశ ఆర్థిక వ్యవస్థను పెద్దగా తాకలేదు. ఈ కారణం చేతనే 2009వ సంవత్సరంలో నాటి మన కేంద్ర ఆర్థిక మంత్రి వార్షిక బడ్జెట్ను సమర్పిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ అంతర్గత బలానికి కారణాలలో మనం జాతీయం చేసిన బ్యాంకుల పాత్రను ప్రధానంగా పేర్కొన్నారు. ఇది నిన్నటి మాట. నేడు మన దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిలలో సింహభాగం మన దేశ కార్పొరేట్ రంగానిదే. నేటి మన ఈ పరిస్థితికి గత 4-5 ఏళ్లుగా మన దేశ ఆర్థిక పరిస్థితిలో కూడా ఏర్పడిన మందగమనం కొంత కారణం. దేశీయ బ్యాంకుల వడ్డీ రేట్లు బాగా పెరిగిపోవడం, ఆర్థిక మందగమనం వలన రుణాల చెల్లింపు కార్పొరేట్లకు పెనుభారంగా మారిందన్నది వాస్తవం. కానీ ఈ స్థితికి దీనికి మించిన ఇతరేతర మౌలిక కారణాలు కూడా ఉన్నాయి.
2008 తర్వాత పలు దఫాలు భారత్ అగ్రరాజ్యంగా మారనుందని నేల విడిచి సాము చేసే ఆశలను పాలకులు పెంచి పోషించారు. ప్రపంచ ధనిక దేశాలలో ఏర్పడిన ఫైనాన్స్ సంక్షోభం నేపథ్యంలో ఇందుకోసం ఓ తర్కాన్ని కూడా చెప్పారు. అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడులకు, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ల వంటి వాటికి భారత్ కేంద్రంగా మారుతుందనే ఆశ ఇందుకు కారణం. దీనికి తోడు 2004-8 సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల కేంద్ర బిందువుగా భారతదేశం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే మన ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ముందు వెనక చూసుకోకుండా రుణాలు ఇచ్చేశాయి. మొండి బాకీల సమస్యతో బ్యాంకులు సతమతమవుతున్నాయి. ఈ సమస్య మరింత జటిలమయ్యే పరిస్థితి ఉంది. ఇటీవల ఆర్బీఐ ప్రకటించిన కొత్త బేస్ రేటు విధానం అమలు కారణంగా ఈ రంగం మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ బ్యాలెన్స్ షీట్లను మరింత పారదర్శకంగా, వాస్తవిక పరిస్థితులకు అద్దం పట్టే విధంగా రూపొందించాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా బ్యాంకులు తమ పనితీరును మార్చుకుంటాయా? పంతొమ్మిది 1969లో మన బ్యాంకుల జాతీయీకరణ జరగడం వెనుకున్న ప్రాథమిక లక్ష్యాలకు విరుద్ధంగా నేటి మన ప్రభుత్వ రంగ బ్యాంకుల తీరు ఉంది. దేశంలోని జనసామాన్యానికి అండగా, వెన్నుదన్నుగా బ్యాంకులు ఉండాలనే లక్ష్యంతో నాడు వాటి జాతీయీకరణ జరిగింది. గ్లోబలైజేషన్ పుణ్యాన జాతీయ బ్యాంకులు ఈ లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోయాయి. వాటి పనితీరు కార్పొరేట్ సంస్థలకు, అంతకుమించి సంపన్న వర్గాలకు అనుకూలంగా మార్చుకున్నాయి. స్వయంగా మన కేంద్ర ఆర్థిక మంత్రులు చాలా సందర్భాలలో బ్యాంకుల నుంచి తాము తీసుకున్న రుణాలను చెల్లించడంలో సామాన్యులే ఎక్కువ నిజాయితీగా ఉన్నారని చెప్పడం వాస్తవికతను చాటుతోంది. బ్యాంకుల మొండి బకాయిలపై సుప్రీంకోర్టు స్వయంగా ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. నిరర్ధక ఆస్తులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ ఈ సమస్యపై అసంతృప్తి వ్యక్తం చేయని రోజు లేదు. ఈ సంక్షోభం నుంచి బ్యాంకులను బయటపడేయడానికి పెద్ద శస్త్రచికిత్సే అవసరమవుతుందని ఆయన చెప్తున్నారు. బ్యాంకుల మొండి బకాయిలు అపరిమితంగా పెరిగిపోతున్నాయంటే దేశ ఆర్థిక వ్యవస్థ కాటికి కాళ్లు చాపుకొని ఉందని భావించాలి. ఈ అంశంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణలో భాగంగా రిజర్వ్ బ్యాంకునకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గడువు దాటినా చెల్లించని 500 కోట్ల రూపాయల పైబడిన రుణబకాయిదారుల జాబితాను సమర్పించాలని ఆదేశించింది. పబ్లిక్ రంగంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలన్నింటి నుంచి సమాచారం సేకరించి ఇవ్వాలని స్పష్టంగా సూచించింది.